హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ చాలా బాగా జరుగుతుందండి. చాలా చాలా హంగామాగా, చాలా చూడడానికి చాలా కనువిందుగా అన్ని షాపులు కూడా చాలా బాగా అమరడం జరిగింది. ఆ బీచ్ గాలికి, ఆ జనాభా హడావుడికి చాలా నిజంగా చాలా ఉత్సవంగా అనిపించింది. అలాగే గవర్నమెంట్ కూడా మంచి సేఫ్టీ రూల్స్, నీట్నెస్, క్లీనింగ్నెస్ అంతా కూడా బాగా చూసుకుంటుంది. జీవీఎంసీ వాళ్ళు, నెక్స్ట్ స్విమ్మింగ్ సెక్యూరిటీ, పోలీసులు చాలా బాగా ఉందండి. చూడండి, వైజాగ్ ఇండియా గ్లోబల్ డేటా హబ్ సెంటర్ అని చెప్పేసి చాలా బాగా పెట్టారు. తర్వాత చేనేత, హస్తకళ పరిశ్రమలు, తర్వాత తోలుబొమ్మలు, నెక్స్ట్ ఏమొచ్చి మాడుగుల హల్వా, అన్ని రకాల ఐటమ్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి రంగుల రత్నము, పిల్లల కార్ గేమ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. టెడ్డీ బేర్స్ అనేసి చాలా బాగుంది. అందరూ కూడా చాలా వరకు వస్తున్నారండి. చాలా చాలా జనాభా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఎవ్రీ టైప్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ దగ్గర నుంచి, బిర్యానీ దగ్గర నుంచి అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మన వైజాగియన్సే కాకుండా బయట టూరిస్టులు ఎక్కువగా వచ్చారండి. ఇది చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ అలా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. మన వైజాగ్లో జరుగుతుందని మనం ఎందుకు మిస్ అవ్వాలి? తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఇది ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా జరుగుతుందంట. చాలా బాగా వేశారో చూడండి, గడ్డితో హబ్ లాగా ఎలా వేశారో. తర్వాత చూడండి, లోన్స్ అనేసి, రియల్ ఎస్టేట్ అనేసి ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని ఆల్ సర్వీసెస్ పెట్టేశారండి. తర్వాత వచ్చేసి ఫ్యామిలీస్, పిల్లలు బాగా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ప్లేస్ని, వాటన్నింటినీ కూడా. ఎవ్రీథింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఎంత చక్కగా అమర్చారో. తర్వాత వచ్చేసి మా టెంపుల్స్ పెట్టారండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి అన్నీ కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు వచ్చిన వాళ్ళకి. చూడండి, నైట్ డ్యాన్స్ ఫెస్టివల్కి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అక్కడ స్ట్రీట్స్ అవన్నీ కూడా మొక్కజొన్నలు అనేసి అంతా కూడా వచ్చిన వాళ్ళకి ఏమీ లోటు లేదండి. ఫ్రీ వాటర్ సర్వీస్ కూడా పెట్టారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఇంకా మాటల్లో కాదు. వెళ్ళాము, విజిట్ చేసాము, చాలా చక్కగా ఎంజాయ్ చేసాము అని ఇంకా చెప్పొచ్చు. బీచ్ గాలికి, ఉత్సవాన్ని చూడడము కనుల విందుగా అనిపించింది. చాలా చక్కగా ఉందండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా చక్కగా ఎంజాయ్ చేయండి.